హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మార్నింగ్ 6 o'clock అవుతుంది. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి. దీనికోసం అయితే నేను నైటే ఇడ్లీ బ్యాటరీ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. చూసారా, బాగా పులిసిపోయిందండి. దీనికంతా అంటింది. ఈ పిండి వచ్చేసండి 2 daysకి ఇంకొంచెం పెద్ద గిన్నె పెట్టాల్సి ఉండేది. ఇవి వచ్చేసి చపాతీలు నైటు మిగిలిపోయినవండి, పిల్లలు తినలేదు. పిండి అయితే చాలా బాగా పులిసిందండి. ఇదైతే మాకు 2 days వరకు అయితే వస్తాయండి. ఈరోజు లంచ్ బాక్సుల్లోకి కర్రీ వచ్చేసి చిక్కుడుకాయలండి. వీటిని అయితే నేను ముందే ఇలా ఉడికించుకుంటాను. నెక్స్ట్ అయితే హాట్ వాటర్ కోసం అయితే కెటిల్ ఆన్ చేస్తున్నానండి. స్టవ్ మీద అయితే పాలు పెట్టుకున్నానండి టీ పెట్టుకోవడానికి. టీ అయితే పెట్టేస్తున్నానండి. ఇక్కడ నేను రోజు అయితే అల్లం టీ చేస్తాను. అల్లం టీ అలవాటు అయిపోయిన కాడ నుంచి అండి మామూలు టీ తాగితే అస్సలు నచ్చట్లేదు. సో అందుకనే నేను ప్రతిరోజు అయితే మార్నింగ్ ఈవినింగ్ అల్లం టీనే చేస్తాను. కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అని చెప్పాను కదా అండి. అవైతే నేను 6 o'clockకి లేచి వాటిని అయితే విరుచుకున్నాను, చిక్కుడుకాయల్ని. రేపేం కర్రీ వండాలో ముందు రోజే నేను నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఆల్మోస్ట్ అందరూ అట్లానే చేస్తారనుకోండి. ముందు రోజు ఏది వండాలి అనేది నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే లంచ్ బాక్సుల్లోకి తొందరగా రెడీ చేయాలి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది అలా చేసి పెట్టుకుంటే. ఒక పొయ్యి మీదనైతే చిక్కుడుకాయలు ఉడుకుతున్నాయి, ఇంకొక పొయ్యి మీదనైతే టీ మరుగుతుందండి. ఆ లోపైతే నేను ఈ బ్యాటరీలోకి ఉప్పు వేసి ఇడ్లీ పాత్రలోకి అయితే పెట్టుకుంటానండి. ఇడ్లీ రేకుల్లోకి వేసుకుంటాను. దానికోసం అయితే నేను ఇక్కడ సాల్ట్ వేసి మంచిగా కలుపుకుంటున్నాను. మా పిల్లలకైతే ప్రతిరోజు ఇడ్లీ పెట్టినా తింటారంటే అంత ఇష్టం. టిఫిన్స్ అన్నింటిలోకి అయితే ఇడ్లీ అంటేనే ఇష్టం అండి మా ఇంట్లో అందరికీ. మా పిల్లలు అయితే లంచ్కి కూడా ఇడ్లీ పెట్టమనే అడుగుతారు, కానీ నేను అస్సలకే పెట్టను. టిఫిన్స్ అన్నప్పుడు మార్నింగే తినాలి, రైస్ అన్నప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే తినాలని చెప్తాను. ఇదైతే సాల్ట్ వేసి కలిపి పక్కకు పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే టీ అయితే మరిగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే టీ పక్కకు పెట్టుకుంటున్నాను. తర్వాత అయితే నేను ఒక పొయ్యి ఖాళీ అయింది కదా అండి, ఆ లోపైతే నేను ఇడ్లీ పాత్ర తీసుకొని వాటర్ పోసి స్టీమ్ చేసుకుంటాను. అయితే ఒక టిప్ అండి, మనం ఇలా ఫ్రీ స్టీమ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే అవి ఇడ్లీ పాత్ర అనేది నల్లగా అయిపోతుంది కదండి, అది తోమినా కూడా పోదు కదా. అందుకోసం అయితే మనం ఇలా స్టీమ్ చేసుకునేటప్పుడే అందులో నిమ్మకాయ ముక్క వేయాలండి. అలా చేయడం వల్ల అయితే ఆ మరకలు అనేవి కావు. హై ఫ్లేమ్లో అయితే నేను వాటర్ని మరిగించుకుంటున్నాను. ఇప్పుడైతే ఇడ్లీ రేకుల్లోకి కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇడ్లీ బ్యాటరీ అయితే వేసుకుంటానండి. కొందరైతే ఆయిల్ ఏం అప్లై చేయకుండా నార్మల్గా అయితే వేస్తారు, కానీ నాకైతే ఈ విధంగానే అలవాటు అయిపోయిందండి. ఆయిల్ రాసి ఆ తర్వాతనే ఇడ్లీ బ్యాటరీ అనేది వేస్తాను. ఆ తర్వాతనైతే అవి ఉడికిన తర్వాత సాఫ్ట్గా వచ్చేస్తాయి, ఇడ్లీ రేకులకు అతుక్కుపోకుండా. కొందరైతే వాటర్తో అలా తడుపుకుంటూ తీస్తారు, అట్లా ఏం కాదండి. ఈ విధంగా పెట్టుకుంటేనైతే మనకు తొందరగానే వస్తాయి. ఈరోజు చిక్కుడుకాయ కర్రీ అయితే నేను పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకొని అట్లా చేద్దామని అనుకుంటున్నాను, కారపొడి వేయకుండా. చాలా రోజులు అవుతుంది ఆ విధంగా నేను చేయక. అందుకోసమని నేను పచ్చిమిర్చిని మిక్సీ చేసి అట్లా వండుదామని అనుకుంటున్నాను. ఎక్కువ శాతం చిక్కుడుకాయ కర్రీ ఆ విధంగా చేస్తేనే చాలా బాగుంటుంది కదా. మీకు ఇలా నచ్చుతుందో కామెంట్ చేయండి. ఇడ్లీ బ్యాటరీ పెట్టుకోవడం అయితే పూర్తయిపోయిందండి. మిగిలిన పిండిని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. దీన్ని అయితే ఇందులోకి పెట్టి స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుంటాను.
తర్వాత అయితే నేను ఉల్లిపాయలను అయితే కట్ చేసుకున్నానండి చిక్కుడుకాయ కర్రీ కోసం అయితే. తర్వాత అయితే నాకు మా వారికి అయితే టీ అయితే పోస్తున్నానండి ఇక్కడ. మీకు ఒకటి చెప్పాలా అండి, అసలు నిజం చెప్పాలంటే టీ తాగిన తర్వాతనే నేను ఈ పనులన్నింటినీ చేసేదాన్ని. ఈరోజు టీ తాగకుండానే ఇవన్నీ చేసేసాను. అంతలా అడిక్ట్ అయిపోయానండి టీ అంటే, అంత ఇష్టం నాకు. ఏదో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే నేను చెప్పానండి. టీ తాగిన తర్వాతనైతే నేనైతే పిల్లల లంచ్ బాక్సుల కోసం అయితే నేను రైస్ తీసుకుంటున్నానండి. చిక్కుడుకాయలు ఉడికే లోపలనైతే నేను రైస్ అయితే నీట్గా వాష్ చేసుకుంటానండి 3-4 టైమ్స్. ఇవన్నీ పనులు మేము కూడా రోజు చేసుకుంటాం కదా అని అనుకోకండి ప్లీజ్. అయితే ఏంటంటే నేను రోజు ఏమేం పనులు చేసుకుంటానో అవి మాత్రమే చూపించాలనే ఉద్దేశం కొద్ది అయితే నీ వీడియోస్ అయితే చేస్తున్నానండి, వేరేలా అయితే అనుకోకండి. మా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ ఎలా ఉంటుంది అని ఏమేం వర్క్స్ చేస్తానో నేను మార్నింగ్ అనేది మీకు చూపించడానికైతే ఈ వీడియోస్ అయితే చేస్తున్నానండి. మార్నింగ్ అని కాదండి, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏమేం వర్క్స్ చేస్తానో అనేది ఈ వీడియోలోనైతే మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. బియ్యం అయితే నీట్గా వాష్ చేసుకున్నానండి. నెక్స్ట్ అయితే నేను చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి కదండి, అవైతే దింపుకున్న తర్వాత అయితే రైస్ అయితే ఆ పొయ్యి మీద పెట్టుకుంటానండి. దిక్కు రైస్, ఇంకొక సైడ్ అయితే ఇడ్లీలు అవుతున్నాయి కదండి. నెక్స్ట్ అయితే నేను ఇడ్లీల కోసం అయితే చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా అండి. దానికోసం అయితే ఒక గిన్నె తీసుకొని 4-5 పచ్చిమిరపకాయలు నీట్గా వాష్ చేసుకొని ఇరిచి ఇందులో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు 2 వెల్లుల్లి రెబ్బలు వేసి అయితే వేపుకుంటానండి. ఈరోజు కొత్తగా కొంచెం ఎక్కువ మోతాదులో కొత్తిమీర అయితే వేస్తున్నానండి. రోజు ఒకేలాగా చేసుకుంటే ఏం బాగుంటుంది, అందుకని. నిన్న మా వారైతే మార్కెట్కి వెళ్ళి ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చేటప్పుడైతే కొత్తిమీర అయితే తీసుకొచ్చాడు, కానీ నేను దాన్ని అలాగనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. నీట్గా చేసుకొని బాక్స్లో పెట్టుకోలేదండి. ఇప్పుడైతే దీనికోసం నేను ఎంత యూజ్ అవుతుందో అంత తీసుకొని మిగిలిన దాన్ని నీట్గానైతే వాష్ చేసుకుంటాను కట్ చేసుకొని. నేనైతే వీడియో కోసమే నీట్గా చేయాలి, అది పెట్టాలి ఇది పెట్టాలని కాదండి. నేను నార్మల్గా ఏ విధంగా ఉన్నది ఉన్నట్టుగా చేస్తానో అదే విధంగానైతే చూపిస్తున్నానండి వీడియోలో. మంచి మంచి గిన్నెలు మంచి మంచివి అలాంటివి అట్లా కాకుండా డైలీ ఎలాంటి వాటితోటి వంట చేస్తా, డైలీ ఎలా ఉంటుంది అన్నట్టుగానే ఉన్నది ఉన్నట్టుగానే చూపించడానికైతే నేను చూపిస్తున్నానండి. ఏదో వీడియో తీస్తున్నాను కదా, మంచి మంచి గిన్నెలు పెట్టాలి, ఇలా పెట్టాలి అలా పెట్టాలి అట్లాంటివి కాకుండా ఉన్నది ఏదో చూపిస్తున్నాను నేను, అంతే. ఇందులో కొంచెం అయితే నేను చట్నీ కోసం తీసుకొని మిగిలిన దాన్ని అయితే స్టోర్ చేసుకుంటున్నానండి క్లీన్ చేసుకొని. ఇంకా నా వ్లాగ్స్లో మీరు గమనించినట్లయితే మేము ఎక్కువగా వెజ్ చేసుకుంటామండి, వెజిటేబుల్సే ఎక్కువ యూజ్ చేస్తాము. నాన్ వెజ్ చాలా రేర్గా వండుకుంటామండి. ఇంకా ఈ మధ్య అయితే ఫీవర్స్, ఒకరికి తప్పితే ఒకరికి ఫీవర్స్ వస్తున్నాయి కదా అండి, అందుకోసం అయితే నాన్ వెజ్ అయితే ఇంట్లో చేయట్లేదు. 2 వీక్స్ అలా అవుతుంది చెయ్యక. నెక్స్ట్ అయితే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి, స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకుంటాను. ఓ పక్క అయితే రైస్ ఉడికిపోతుందండి. నెక్స్ట్ అయితే నేను చట్నీ కోసం అయితే గిన్నె పెట్టుకుంటున్నాను. ఇందాక వాష్ చేసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు అయితే వేసుకొని వేపుకుంటానండి. అస్సలు మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా ఎంత హడావిడి ఉంటుందో కదండి, చాలా హడావిడి అనిపిస్తుంది. ఇటు వంట చేయాలి, వాళ్ళను రెడీ చేయాలి, ఇంకా ఇందులోనే టిఫిన్స్ స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేయాలి ఒకదాని తర్వాత ఒకటి.
చూడండి, చట్నీ కోసం అయితే నేను వేపుకుంటున్నాను ఇక్కడ. తర్వాత అయితే అవి చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. అవి కొంచెం ఆరిన తర్వాత అయితే కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర వేసుకొని అయితే మిక్సీ పట్టుకుంటాను. ప్రతిరోజు చూస్తున్నారు కదండి నా వ్లాగ్లో చట్నీ చేయడం అయితే ఏం చేంజ్ లేదండి. సేమ్ అదే ప్రాసెస్లో చేస్తాను ప్రతిరోజు. కొంచెం చేంజ్ అయినా కూడా మా వాళ్ళు అయితే అస్సలకే తినరు. సో ఇంకా రోజు చేసేలాగానే అయితే చట్నీ అయితే చేస్తాను. కాకపోతే ఈరోజు కొంచెం కొత్తిమీర అనేది అయితే ఎక్కువ వేసాను. ఒక సైడ్ అయితే నేను వంట చేస్తూనే ఇంకొక సైడ్ అయితే పిల్లల కోసం హాట్ వాటర్ పెట్టడం, స్నానం చేయించడం అవన్నీ అయితే జరుగుతుంది. రిబ్బన్స్ వేయడం, వాళ్ళని రెడీ చేయడం. పిల్లలిద్దరూ ఫ్రెష్ అప్ అయి వచ్చే లోపలనైతే నేను క్విక్గా టిఫిన్ అయితే చేసి పెడతానండి. వాళ్ళు తినే లోపైతే కర్రీ అయితే రెడీ చేస్తాను. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చట్నీ పట్టుకుంటున్నానండి. కొన్ని వాటర్ పోస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ. ఆ తర్వాత అయితే నేను చట్నీ అయితే పోపు పెట్టుకున్న తర్వాత అయితే క్విక్గా అయితే నేను కర్రీ అయితే చేసుకోవాలండి. ఈరోజు అయితే చాలా లేట్ అయిపోతుంది. 7:30 కల్లా నేను కర్రీ వండేదాన్ని. ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది. 8 కల్లా పిల్లలిద్దరూ ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్స్ చేసేస్తే నేనైతే వాళ్ళకి రిబ్బన్స్ వేయడం, లంచ్ బ్యాగులు పెట్టడం ఇవైతే ఉంటుందన్నమాట. ఈ 8:30కి అయితే ఆటో వస్తుంది. 8:30కి అయితే పిల్లలు అయితే వెళ్ళిపోతారండి స్కూల్కి. చట్నీ కోసం అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అయితే నేను చట్నీ అయితే చేస్తున్నానండి. చట్నీ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ రైస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ నేను కర్రీ అయితే చేసుకోవాలండి. కర్రీ ప్రిపరేషన్కి అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతనైతే జీలకర్ర అండ్ ఆవాలు కాదండి, చిక్కుడుకాయ కర్రీ కోసం మేము ఆవాలకు బదులుగా వామెంట గింజలు అయితే వేస్తామండి. మీలో ఎంతమంది వామెంట గింజలు చిక్కుడుకాయ కర్రీ కోసం స్పెషల్గా వేసి వండుతారో కామెంట్ చేయండి. ఏమో మా అమ్మ వేసేది, మా అత్తమ్మ వేసేది. కొంతమందికి అయితే ఈ గింజలు అంటే ఏంటియో కూడా తెలియదంట. నేనైతే ఆ గింజలతోనే అయితే చిక్కుడుకాయ కర్రీ చేస్తానండి. చాలా బాగా ఉంటుంది. ఆవాలకు బదులుగా ఇవి వేసి చూడండి. చిక్కుడుకాయ కర్రీ అయితే తొందరగానే అయిపోతుందండి. ఎందుకంటే నేను ముందే వాటిని ఉడికించుకున్నాను కనుక ఇప్పుడు జస్ట్ పోపు వేసి అవైతే అందులోకి వేయడమే, అంతే. తొందరగానే అయిపోతుంది ఇప్పుడు. కాకపోతే పచ్చిమిర్చి నేను మిక్సీ పట్టి వేస్తానన్నా కదా, అందుకోసం అయితే కొంచెం 5 minutes ఎక్స్ట్రా టైం పడుతుంది, అంతే. తొందరనే అయిపోతుంది చిక్కుడుకాయ కర్రీ. ఈ వీడియోను కొత్తగా చూస్తున్న వారైతే ఒక లైక్ వేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ప్రతిరోజైతే పిల్లలకి బీట్రూట్ జ్యూస్ ఇస్తాను కదా అండి. ఈరోజైతే ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇంట్లో బీట్రూట్లో అయిపోయినాయి. మళ్ళీ తర్వాత ఇద్దరు పిల్లలకి జలుబు, దగ్గు ఉన్నదండి. అదే ఫీవర్స్ వచ్చాయి కదా, అందుకోసం అని అయితే 2-3 days అయితే స్టాప్ చేద్దామని నేనైతే వాళ్ళకి బీట్రూట్ జ్యూస్ ఇవ్వట్లేదండి. జ్యూస్ హెల్దీనే కానీ నేను వాళ్ళు తాగడం కోసం 1 స్పూన్ చక్కెర వేస్తున్నాను కదా, దానికోసమని వాళ్ళకి దగ్గు తగ్గట్లేదు. సో అందుకని 2-3 days స్టాప్ చేసి చూస్తాను తగ్గుతుందా లేదా ఎట్లా అన్నది. నెక్స్ట్ సాల్ట్, పసుపు వేసుకున్న తర్వాత అయితే నేను వీటిని ఇందులోకి వేస్తున్నానండి. ఆ తర్వాత అయితే నేను పచ్చిమిర్చిని మిక్సీ చేసుకొని ఒక టమాటా వేసేస్తే అయిపోతుందండి కర్రీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తే కంప్లీట్ అయిపోతుంది. అయితే మీకు ఒకటి చెప్పాలండి, ఈ వీడియోలో మేమైతే కిచెన్లోకి ఒక కొత్త వస్తువు అయితే తీసుకున్నామండి. ఆ వస్తువు ఏంటి అనేది అయితే నేను వీడియో ఎండింగ్లో చెప్తానండి. చాలా రోజులు అవుతుంది తీసుకోవాలని. మా ఆయన అయితే పాపం చాలా కష్టపడిపోయాడండి.
2 ఇయర్స్ అవుతుందండి. అది తీసుకోవాలని నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాము. నిన్ననైతే తీసుకున్నామండి. ఇది ఇక్కడనైతే మా చిన్న పాపకి టిఫిన్ అయితే ఇస్తున్నానండి. టిఫిన్ అయితే కర్రీ అయ్యే లోపలనైతే టిఫిన్ అందరం తినాలి అనుకొని అయితే టిఫిన్స్ అయితే తింటున్నాము. ఈరోజైతే చట్నీ అయితే చాలా బాగా వచ్చిందండి. అయితే మాకు నచ్చినప్పుడేమో మా ఆయనకు నచ్చదండి, మా ఆయనకు నచ్చినప్పుడేమో మాకు నచ్చదు. ఈరోజు పిల్లలు కానీ నాకు కానీ పిల్లలకు కానీ చాలా బాగా నచ్చింది చట్నీ. మా ఆయనకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకు కొత్తిమీర వేసి చేసావా అని అంటున్నాడు. మా పాప అయితే చాలా బాగుంది మమ్మీ, రోజు ఇట్లనే చెయ్యి అని చెప్తుందన్నమాట. ఈరోజైతే వీడియో చాలా లెంతీగా అయిపోతుందండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. చూసి లంచ్ బాక్సులు పెట్టేది, కర్రీ అయిపోయేది, అవన్నీ అయితే నేను క్లిప్స్ పెట్టలేకపోతున్నానండి. ఎందుకంటే వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది. సో అందుకని ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత అయితే నేను గిన్నెలు తోముకోవాలి. ఇందాక కిచెన్లో ఒక వస్తువు తీసుకున్నామన్నాం కదండి, అది వాటర్ ప్యూరిఫైయర్ అండి. వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.